హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక. మేము రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ ఫామ్ ల్యాండ్కి అయితే వెళ్ళామండి. అసలు ఫామ్ ల్యాండ్ చూస్తున్నంతసేపు అయితే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ చేస్తున్నారనమాట మా సిస్టర్ వాళ్ళు. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి. ఇది మొత్తం వెజిటేబుల్స్తో మొత్తం కూడా ల్యాండ్ మొత్తం కూడా ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఈ ఫామ్ ల్యాండ్లో మొత్తం కూడా 12 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. మీకు ఒక్కొక్కటి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనం చూడవలసిన చెట్టు అరటి చెట్టు అండి. మీరు చూస్తున్నారు కదండి, అసలు మొత్తం అరటి గెలలు అయితే ఉన్నాయి. ఒక 6 to 7 అయితే ఉన్నాయండి గెలలు. అంత ఫ్రెష్ అనమాట. మీరు ఏంటంటే కెమికల్స్ అయితే ఏమీ యూజ్ చేయరు. సో మొత్తం కూడా మనకు ఆర్గానిక్ అండి. అండ్ సెకండ్ వన్ మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, వాటర్ ఆపిల్ చెట్టు. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. ఓన్లీ మనకు సమ్మర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది వాటర్ ఆపిల్. అండ్ నెక్స్ట్ వన్ పపాయ గురించి మీకు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి పపాయ చెట్టులు. ఫోర్త్ వన్ మునక్కాయ చెట్టు అండి. మునక్కాయలు కూడా అసలు ఆకులు కానివ్వండి, మునక్కాయలు కూడా మనకి ఇమ్యూనిటీ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఫిఫ్త్ వన్ సీతాఫలం అండి. అండ్ మామిడికాయ చెట్లు. మామిడికాయలు కూడా మీకు తెలుసు కదండి, ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట. మనకు ఓన్లీ సమ్మర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. నేను పాస్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి మామిడికాయ చెట్లు ఉండేటువంటి మన మామిడికాయలు కూడా మీరు ప్రీవియస్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎయిత్ వన్ వచ్చి మనకు బిర్యానీ ఆకు చెట్టు అండి. ఈ ఆకు మొత్తం ఒక చిన్న ఆకు మనం తీసినా కూడా మొత్తం బిర్యానీ ఆకు స్మెల్ వస్తుంటుందండి ఈ చెట్టు కూడా. అండ్ ప్రొమాలినేట్ చెట్లు, జామకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, అండ్ లెమన్ చెట్లు అండి, నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇలా మనం ప్రీ ప్లాన్డ్గా మొత్తం కాంపౌండ్ నీట్గా బిల్డ్ చేసేసుకొని ఇట్లా మనం చెట్లు కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే మనం సో మీకు కనిపిస్తుంది కదండి, ఇంత చిన్న ల్యాండ్లో మనకు 17 to 18 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు ఏదైనా ఇలా ల్యాండ్ ఉన్నప్పుడు నీట్గా మీరు క్లీన్ చేసేసుకొని ఒక కాంపౌండ్ వాళ్ళలాగా చేసుకొని ఇలా ఫామ్ హౌస్ కనుక చేసుకుంటే మన మన వెజిటేబుల్స్ తోటి మనం కుకింగ్ కనుక చేసుకుంటుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, టమాటా చెట్లు, పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయి. అవి జూమ్ చేయడానికైతే రాలేదన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్విక వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.